అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి మనం మహాభారతంలోని ఒక్కొక్క పర్వం గురించి వివరంగా తెలుసుకుందాం. మహాభారతం అనేది చాలా పెద్ద గ్రంథం కాబట్టి దాన్ని 18 పర్వాలుగా రచించారు. ఆ పర్వాలు అనేది అంటే అసలు భాగం, పర్వాలు అంటేనే విభాగాలు అని. దాన్ని మొత్తం ఎన్ని పర్వాలు ఉన్నాయంటే 18. ఒకటి ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, సౌప్తిక పర్వం, శ్రీ పర్వం, శాంతి పర్వం, అనుశాసన పర్వం, అశ్వమేధిక పర్వం, ఆశ్రమవాసిక పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వం. దీనిలో ఆది పర్వం అంటే కథ ప్రారంభమయ్యేది ఆది పర్వం. సభాపర్వం అంటే జూదం, ద్రౌపది అవమానం. అరణ్య పర్వం అరణ్యవాసం. విరాట పర్వం అజ్ఞాతవాసం. ఉద్యోగ పర్వం యుద్ధానికి సిద్ధమవడం. భీష్మ పర్వం నుంచి ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం ఇవన్నీ కూడా యుద్ధము ప్రారంభము, యుద్ధము జరగడము. సౌప్తిక పర్వం రాత్రిపూట దాడి చేయడము. స్త్రీ పర్వం స్త్రీ విలాపం, పోయిన వాళ్ళని తలుచుకొని ఆ స్త్రీలు ఎంత బాధపడ్డారు అనే దాని గురించి. శాంతి పర్వం ధర్మబోధ. అనుశాసన పర్వం నియమాలు. అశ్వమేధిక పర్వం అశ్వమేధ యాగం చేయడం. ఆశ్రమవాసిక పర్వం మిగిలిపోయిన వృద్ధులందరూ ఎలా జీవితం సాగించారు అని. మౌసల పర్వం యాదవులు నాశనం అవడం. మహాప్రస్థానిక పర్వం పాండవుల ప్రయాణం. స్వర్గారోహణ పర్వం స్వర్గారోహణం చేయడం. దీన్ని మనం ఫస్ట్ స్త్రీ పర్వం గురించి తెలుసుకుందాం. ఈ స్త్రీ పర్వంలో మొదటిగా చెప్పేది ఏంటంటే వైశంపాయనుడు జనమేజయునికి చెప్పిన మహాభారత కథను సూతుడు సౌనకాది మహామునులకు నైమిసారణ్యంలో చెప్పసాగాడు. ఫస్ట్ ఉండే లైను వైశంపాయనుడు జనమేజయునికి చెప్పిన మహాభారత కథను సూతుడు సౌనకాది మహామునులకు చెప్పసాగాడు. నైమిసారణ్యం అంటే నేను చదువుతున్నప్పుడు ఈ కథని నాకు అసలు వైశంపాయనుడు ఎవరు, జనమేజయుడు ఎవరు, ఈ సూతుడు సౌనకాది వీళ్ళందరూ ఎవరు, ఎందుకు వాళ్ళకి కథ చెప్పాల్సి వచ్చింది, ఇన్ని డౌట్స్ వచ్చాయి నాకు. మొదట్లోనే నేను తెలుసుకున్నది మీకు చెప్తాను ఈరోజు. వైశంపాయనుడు అంటే వేదవ్యాస శిష్యుడట. వైశంపాయనుడు వేదవ్యాసుడికి ముఖ్యమైన శిష్యుడు. మొదటిగా మహాభారత కథను జనమేజయునికి చెప్పింది కూడా వైశంపాయనుడే. ఇప్పుడు మనకి తెలిసిన మహాభారత కథ కూడా ఆ వైశంపాయనుడి వల్ల చెప్పిందే మొత్తం మనకు తెలిసింది. అంటే వేదవ్యాసుడే కదా మహాభారతం రాసింది, ఆయనకి ప్రియ శిష్యుడు అనమాట వైశంపాయనుడు. ఓకే, జనమేజయుడికి చెప్పాడు మహాభారత కథను. జనమేజయుడు ఎవరు? వైశంపాయనుడు అంటే ఇప్పుడు మనకు క్లియర్ గా చెప్పింది, వైశంపాయనుడు జనమేజయునికి మహాభారత కథను చెప్పాడు. వైశంపాయనుడు అంటే ఎవరంటే వేదవ్యాస శిష్యుడు. వేదవ్యాసుడే మహాభారతం రాశాడు. వైశంపాయనుడు వచ్చేసి దాన్ని జనమేజయుడికి చెప్పాడు, ఆయన శిష్యుడు. ఓకే, జనమేజయుడు ఎవరు? జనమేజయుడికి ఎందుకు కథ చెప్పాల్సి వచ్చింది అంటే నాకు తెలిసిన దాని ప్రకారం, నేను చదివిన దాని ప్రకారం, జనమేజయుడు అంటే పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడు. అభిమన్యుడు తాత అవుతారు, అంటే అర్జునుడికి మునిమనవడు జనమేజయుడు. జనమేజయుడికి మహాభారత కథను ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, జనమేజయుడు తండ్రి పరీక్షిత్ మహారాజుని తక్షకుడు అనే పాము కాటు వల్ల చనిపోయాడని మనకి అక్కడక్కడ విని ఉంటాము. కానీ అసలు తక్షకుడు అనే పాము కాటు వల్ల ఎందుకు కాటేసేయని, అభిమన్యుని అంటే అర్జునుడి మనవడు పరీక్షిత్ మహారాజు, ఆయనకి పాము శాపం ఉండడం ఏంటి అంటే, అందుకే చెప్తారు ఎవరి అహంకారం ఎవరి గర్వం వాళ్ళనే అనుస్తుందని. ఈ పరీక్షిత్ మహారాజు ఏం చేశాడంటే ఒక మునిని అవమానించాడు అనమాట. ఎంత అర్జునుడి ముని మనవడైనా ఎవరైనా సరే మంచిగా ధర్మంగా నిలబడితే సరే, లేదంటే అది ఖచ్చితంగా మనకి రివర్స్ కొడుతుంది. ఈ పరీక్షిత్ మహారాజు ఒక మునిని అవమానం చేశాడు. శాపం ఇచ్చేంత సీన్ లేదు కానీ అవమానం చేశాడు. అవమానిస్తే అక్కడ తన కొడుకున్నాడు ముని, అంటే ఎవరైతే ముని ఉన్నారో
అవమానం పొంది నించుంటే తన కొడుకు ఏం చేశాడంటే, ఆ ముని కొడుకు ఈయనకి శాపం ఇచ్చాడు, నువ్వు ఖచ్చితంగా పాము కాట వల్ల చనిపోతావు. దీని గురించి ఇంకో కథ మనం ఇంకో భాగంలో చెప్పుకుందాము. అంటే మొత్తానికి మనకేం తెలిసిందంటే, వైశంపాయనుడు జనమేజయునికి చెప్పిన మహాభారత కథ. వైశంపాయనుడు ఎవరంటే వేదవ్యాస శిష్యుడు. వేదవ్యాసుడే మహాభారతం రాశారు. జనమేజయుడు ఎవరంటే పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడు, అభిమన్యుడి యొక్క మనవడు, అర్జునుడి యొక్క ముని మనవడు, వాళ్ళ వంశం. జనమేజయుడు ఏం చేశాడంటే, పరీక్షిత్ మహారాజుని పాము కాటేసేసరికి ఇంకా కోపంతో పాములన్నిటిని ఒక సర్పయాగం తలపెట్టి పాములన్నిటిని చంపడం మొదలుపెట్టాడు. ఏదో ఒక్క పాము కాటేస్తే మొత్తం పాములన్నిటినీ నాశనం చేయడం మొదలు పెడతాడు. ఇంకా అప్పుడు ఈ వైశంపాయనుడు జనమేజయుడికి శాంతింపజేయడానికి ఈ కథ మొదలు పెడతాడు అనమాట. మహాభారత కథని మొదలు పెడతాడు. మహాభారతంలో జరిగింది మన జీవితాల్లో మనం ఎలాగా నిర్ణయం చేసుకోవాలి అనేది మొత్తం ఒక మంచి చెడు అన్ని కూడా వివరంగా చెప్పుకుంటూ వస్తాడు. మరి సూతుడు సౌనకాది మహామునులకు ఆ వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పిన కథనే సూతుడు సౌనకాది మహామునులకు కూడా చెప్పాట. ఈ సూతుడు ఎవరు, సౌనకాది మహామునులు ఎవరు? నైమిసారణ్యం ఎక్కడ ఉంది అసలు? ఈ నైమిసారణ్యం అనేది ఉత్తరప్రదేశ్ స్టేట్ లో ఉంది. నైమిసారణ్యం అంటే ఒక అరణ్యం అంతే, అడవి, ఫారెస్ట్. అది యూపీలో ఉంది. నెక్స్ట్, ఈ సూతుడు అనే అతను ఒక మహాముని. సౌనకాది మహామునులు ఈ అంటే యాగం చేస్తూ ఉంటారనమాట. యాగం చేస్తుంటే సూతుడు వస్తాడు అక్కడికి. అప్పుడు సూతుడు అంటాడు, నాకు కొంచెం ఈ సౌనకాది మహాముని అంటాడు, మా మునులందరికీ మీరు కొంచెం మహాభారత కథని చెప్తే మా జీవితాలకి అది ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్తాడు. అట్లాగా సూతుడు వైశంపాయనుడు చెప్పిన కథని తిరిగి చెప్పడం. ఇంకా ఆయన తర్వాత రకరకాల గురువులు గారు, అంటే అన్ని ప్రదేశాల్లో గురువులు గారు వాళ్ళ శిష్యుడికి మహాభారత కథను చెప్పినట్టు తెలుస్తోంది. అది మీకు ఇప్పుడు అర్థమైనట్టు. వైశంపాయనుడు అంటే వేదవ్యాస శిష్యుడు, జనమేజయుడు అంటే అభిమన్యుని మనవడు, పరీక్షిత్ మహారాజు కుమారుడు. అప్పుడు అసలు ఈ స్త్రీ పర్వము అనేది ప్రశ్నలతోనే మొదలవుతుంది. వైశంపాయనుడు చూసి మహాత్మా తన కుమారుడు సుయోధనుడు అంటే దుర్యోధనుడు భీముని చేతిలో చనిపోయిన విషయం సంజయ్ ద్వారా తెలుసుకున్న ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? తన కుమారుడు దుర్యోధనుడు చనిపోయాడట భీముని చేతిలో, అది మనందరికీ తెలిసింది. ఆ విషయాన్ని సంజయుడి ద్వారా ధృతరాష్ట్రుడు తెలియజేశాడు. సంజయుడికి వేదవ్యాసుడు దివ్య దృష్టి ఇస్తాడు. సంజయుడు ప్రతిదీ అక్కడ కురుక్షేత్రంలో చూడకపోయినా కూడా దివ్య దృష్టితో మొత్తం అంతా కూడా, అంటే వేదవ్యాసుడు ప్రసాదించిన జ్ఞానంతో ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉంటారనమాట. అట్లా దుర్యోధనుడు చనిపోయిన విషయం కూడా చెప్తాడు. ఇక్కడ జనమేజయుడు అడుగుతాడు, అసలు ఏంటి ఎలాగా? ఇప్పుడు ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాడంటే, తన కుమారుడు చనిపోయిన విషయం తెలుసుకొని ధృతరాష్ట్రుడు ఏం చేశాడు అని అడుగుతాడు. అప్పుడు తనకు ఎవరైనా కుమారుడు చనిపోయిన తర్వాత ఏం చేస్తారో అతను అదే చేశాడు. చాలా దుఃఖించాడు, నేల మీద పడిపోయాడు. ఒక పెద్ద మహావృక్షం కూలిపోతే ఎలా ఉంటుందో అంత బోర్ నేర్చాడు. అంత పెద్ద మహారాజు కింద పడిపోయి దొర్లుకుంటూ ఏడ్చాడు. జీవితం మీద ఇంకా ఆశ పోయింది. తప్పుల్ని గురించి చాలా పశ్చాత్తాపడ్డాడు. అంతేకాదు, ఇంకా నేను ఎక్కడ ఉండాలి, నా కొడుకులందరినీ చంపేస్తారనే ఆవేశంతో కోపం కూడా ఎక్కువైపోయానికి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగాడు. ఏం క్వశ్చన్ అడిగాడు? మహాత్మా తన కుమారుడు సుయోధనుడు భీముని చేతిలో చనిపోయిన విషయం సంజయ్ ద్వారా తెలుసుకొని ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? మొదటి క్వశ్చన్. రెండోది, హస్తినకు వెళ్ళిన రధికత్రయం ఎవరిని కలుసుకున్నారు? నాకు ఇక్కడ మళ్ళీ డౌట్ వచ్చింది. రధికత్రయం అంటే ఎవరెవరిని అంటారు? రధికత్రయం అంటే కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, ముగ్గురిని అంటారట. కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ.
ఈ కృపాచార్యుడు ఎవరు? కృపాచార్యుడు మనకు తెలుసు, అందరికి గురువు, మనకి సభలో ద్రోణుడు పక్కన కనిపిస్తూనే ఉన్నారు. మరి అశ్వత్థామ ద్రోణాచార్యుడు కుమారుడు, వీళ్ళతోనే కృతవర్మ కూడా ఉన్నాడు. మరి కృతవర్మ కూడా కౌరవుల వంశానికి చెందినవాడైనా, లేకపోతే ఏమైనా గురువా, లేకపోతే ఎవరు ఈ కృతవర్మ అంటే, మళ్ళీ నాకు రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ కృతవర్మ అనే అతను యాదవ్ వంశానికి చెందినవాడు. అంటే శ్రీకృష్ణునికి బంధువే, కాకపోతే వీళ్ళ వంశాలు ఒకటే గాని శాఖలు వేరు. కృష్ణుడిదేమో అంటే వసుదేవుడిదేమో వృష్టి వంశము, కృతవర్మదేమో భోజి వంశం. వంశాలు వేరు అని అంటే శాఖలు వేరు కానీ శాఖలు యాదవ్ వంశానికి చెందిన వాళ్ళు. వసుదేవుడేమో వృష్టి శాఖ, కృతవర్మము భోజ శాఖ, శాఖలు వేరు అనమాట. బ్రాహ్మిన్స్ లో మనకి యోగులు, వైదికులు అట్లా ప్రతి కులంలోనూ శాఖలు ఉన్నట్టే వీళ్ళ దానిలో కూడా శాఖలు వేరు అనమాట. మరి కృతవర్మ, నాకు ఇంకో డౌట్ వచ్చిందంటే, కృతవర్మ కృష్ణుని వంశానికి చెందినవాడైతే, కృష్ణుడి బంధువే అయితే, మరి మళ్ళీ పాండవుల తరపున కాకుండా కృష్ణుడి వైపు కాకుండా కౌరవుల వైపు ఎందుకు యుద్ధం చేశాడని. కృతవర్మకి దుర్యోధనుడు అంటే చాలా స్నేహభావం ఉండేది. ఇంకా యుద్ధం చేయడం అనేది ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేయాలి, ఎవరి ఫోర్స్ ఉండదన్నమాట. నాకు ఎక్కడ ఇష్టం ఉంటే నేను ఆ ప్లేస్కి వెళ్ళి యుద్ధం చేయొచ్చు. యుద్ధం చేయడమే కాకుండా కృతవర్మ ఏం చేశాడంటే రాత్రిపూట కూడా పాండవుల మీద దాడి చేశాడు. అంత దుర్మార్గుడు. అది కృతవర్మ గురించి నాకు తెలిసింది. అశ్వత్థామ మీకు తెలుసు, ద్రోణాచార్యుడు కుమారుడు, కృపాచార్యుడు గురువులు. అయితే వీళ్ళందరూ ఏం చేశారు? ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఎక్కడికి వీళ్ళు బతికి ఉన్నారు కదా, మనకి ఇప్పటికీ అంటారు కృపాచార్యుడు అశ్వత్థామ బతికే ఉన్నారని. యుద్ధం అయిపోయిన తర్వాత వీరు ఎక్కడికి వెళ్ళారు అంటే హస్తినాపురానికి వెళ్ళారు. హస్తినాపురానికి వెళ్ళి ధృతరాష్ట్రుని, గాంధారిని ఓదార్చడానికి అక్కడికి వెళ్ళారు. ఇంకో క్వశ్చన్, అశ్వత్థామ వ్యాసాశ్రమానికి వెళ్ళిన తర్వాత కృపాచార్యుడు కృతవర్మ ఎక్కడికి వెళ్ళారు? అశ్వత్థామ వ్యాసాశ్రమానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయాడు, ఆశ్రమంలో ఉందాము ఇంకా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ వెళ్తూ కూడా ఒక పెద్ద బ్రహ్మాండాన్ని సృష్టించి వెళ్ళాడు. ఒక విధ్వంసాన్ని, బ్రహ్మాండాన్ని అంటే బ్రహ్మాండం కాదు, విధ్వంసాన్ని సృష్టించి వెళ్ళాడు. కృష్ణుడు ఆపాడు, అది వేరే కదా. కానీ కృపాచార్యుడు కృతవర్మ మాత్రం అక్కడే ఉండిపోయారు హస్తినాపురంలో. మహావిజయం సాధించిన తర్వాత కుమారుల బంధువుల మరణాన్ని ధర్మరాజు ఎలా తట్టుకున్నాడు? తన కుమారులందరూ చనిపోయారు, తన బంధువులందరూ చనిపోయారు. ఇప్పుడు నేను రాజు అవ్వాలా, నేను రాజు అవ్వడం కోసం ఇంతమంది చనిపోవాలా అని ధర్మరాజు చాలా 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 బాధపడ్డారనమాట. అప్పుడు తనకి అందరూ చెప్పారనమాట, కృష్ణుడు ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు, నీ ధర్మం నువ్వు చెయ్యి, నీ విధి నిర్వహణ నువ్వు చెయ్యి, నీ డ్యూటీ నువ్వు చెయ్యి అని చెప్తారు. కుమారుల మరణానికి దుఃఖించిన ధృతరాష్ట్రుడు తన 9 కుమారులు యుద్ధంలో మరణించారని తెలుసుకొని అదే పెద్ద వృక్షంలా కూలిపోయాడు. భరించరాని దుఃఖంలో మునిగిపోయాడు. అతని హృదయం ఇంకా చాలా వికలమైపోయిందనమాట. దుఃఖభారంలో తనలో తానే కుమిలిపోతున్నా అప్పుడు సంజయుడు అంటాడు, ఏంటి ధృతరాష్ట్ర మహారాజా, ఏమిటి మీకు పిచ్చి, ఎందుకు ఎంత బాధపడిపోతున్నావు? ఇదంతా మోహం, దీనిలో ఏమీ లేదు, నీలాంటి పెద్దవాళ్ళు తెలుసుకోవాలి, దుఃఖాన్ని వదిలేదు. అసలు నేను చెప్పేది విను. కురుక్షేత్ర సంగ్రామంలో అంటే అంత పెద్ద మహాయుద్ధంలో 18 అక్షోహిణుల సైన్యం మరణించారు. దానిలో నీ తాతలు, తండ్రులు, అన్నలు, తమ్ములు, బంధువులు, మిత్రులు, మిత్రరాజులు, సామంతరాజులు అందరినీ కోసం మరణించారు కదా, వారికి మరి నువ్వే దహన సంస్కారాలు చేయాలి, పద యుద్ధ భూమికి వెళ్దాము అన్నాడు. కానీ ధృతరాష్ట్రుడు కదలలేదు, తల బాదుకుంటున్నాడు. సంజయ, నా కొడుకులంతా చచ్చారయ్యా, ఇప్పుడు కూడా ఆయన బుద్ధి చూడండి, నా వైభవం అంతా నశించిందయ్యా, అతి దీనంగా బ్రతుకుతున్న నాకు ఈ దేహం ఎందుకు, ఎవరి దయాభిక్షణ నేను బ్రతకాలి, నాది ఒక బ్రతికేనా, బ్రతికి నేను ఏం సాధించాలి అని చెప్పి తల బాదుకుంటున్నాడు. అంటే అప్పుడు కూడా పాండవుల మీద ఆధారపడి
ఎవరైతే తన కొడుకుని చంపారో వాడు వేసి ముష్టికో తింటూ బతకాల్సిన దరిద్రం ధృతరాష్ట్రుడికి పట్టింది. ఇక్కడ నాకు 18 ఔక్షోహిణి సైన్యం అని వచ్చింది. 18 ఔక్షోహిణి. అసలు ఔక్షోహిణి అంటే ఏంటి అంటే ఇది ఒక పెద్ద సైన్యాన్ని కొల్చే ప్రమాణం అంట. సైన్యాన్ని ఔక్షోహిణి అంటే మీటర్, లీటర్స్, కేజీస్ అలా ఎలా ఉంటాయో సైన్యాన్ని కొలిచేటప్పుడు వాళ్ళు అక్షౌహిణి అంటారట. ఔక్షోహిణి. మహాభారత కాలంలో సైన్యాన్ని ఇలా లెక్క పెట్టేవాళ్ళు ఔక్షోహిణి అని అంటారట. ఒక ఔక్షోహిణిలో 18 ఔక్షోహిణులు చనిపోయారట. ఒక ఔక్షోహిణిలో 21,870 ఏనుగులు ఉంటాయి. 21,870 ఎలిఫెంట్స్, 21,870 హార్సెస్, 21,870 రథాలు. 3 సమానమైన నంబరు. నెక్స్ట్ 1,09,350 సోల్జర్స్. మొత్తం ఇంతమంది చనిపోయారు. ఇంతమంది వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కూడా అనాథలుగా మిగిలిపోయారు. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.